దాంతోపాటు తమిళ ప్రజలకి ఎప్పుడు కూడా ఒక ఎమోషన్ ఉంటుందన్నమాట. ఎవరైతే వాళ్ళ సినిమాలు చూస్తారో ఆ సెంటిమెంట్ కానీ, ఎమోషన్ కానీ తమిళనాడు ప్రజలు చాలా బాగా ముందుకు తీసుకెళ్ళగలరనమాట. సో, విజయ్ ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. అంతేకాదు విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా, ఏ పార్టీతో కలవకుండా ఒంటరిగానే ముందుకెళ్లారు. ఆ పోరాటం ఒంటరిగానే చేశారనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఆయన అనుకుంటే పార్టీస్‌తో పొత్తు పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఆయన డిఫరెంట్‌గా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళకుండా ఆయన పార్టీనే ఆయన నమ్ముకుని ముందుకెళ్లారనమాట. సో, తమిళనాట ఒక కొత్తదనానికి ఆస్కారం ఆయనకక్కడ దొరికిందనమాట. ఇవన్నీ పక్కన పెడితే విజయ్ గెలవడానికి ఇంకా పెద్ద కారణం ఏంటంటే యూత్. ఆయనకి యూత్ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఈసారి కొత్తగా యూత్ డెమోగ్రఫిక్ డివిడెండ్ యువ జనాభా, ఓటర్ జనాభాలో చాలా ఉండటం వల్ల కూడా ఆయనకి ఫెచ్చింగ్ అయిందని అంటున్నారనమాట. మొత్తానికి ఆయన చేసిన స్ట్రాటజీస్ కావచ్చు, ఆయన ఇప్పటివరకు పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, మూవీస్ సంబంధించి, ఆ తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలో అప్ కావచ్చు, తర్వాత తమిళనాడులో కొత్త ఐడెంటిటీ అంటే తమిళనాడులో ఐడెంటిటీ పాలిటిక్స్ చాలా ఫేమస్. దానిలో కూడా కొత్త ఐడెంటిటీ కల్చర్, లాంగ్వేజ్, నేషనలిజం 3 కలిపి ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఇవన్నీ కలిపితే ఇప్పుడు విజయ్ సక్సెస్ అనమాట. ఈ సక్సెస్ ఎంతో మందికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు ఎంతోమంది దాన్ని ముందుకు తీసుకెళ్లి సక్సెస్‌ని ఆయన ఏ విధంగా ఇప్పుడు ప్రజలకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటారా అని చూస్తున్నారు.